తల్లికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఎవరని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. బ్రెయిన్ లేని చైల్డ్ లోకేష్ అన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి పప్పు గారి బ్రెయిన్ నుంచి తల్లికి వందనం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ నుంచి వచ్చిన చైల్డ్ ఈ అమ్మఒడి. ప్రతి తల్లి బిడ్డని కూలికి పంపించకుండా స్కూల్కి పంపించే విధంగా తల్లికి ఆర్థిక సహాయం చేస్తూ బిడ్డకి చక్కటి చదువును అందించిన మహా నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పేరు మార్చుకోవడం మాత్రమే. సినిమా వచ్చింది చూసారు కదా, గేమ్ చేంజర్ లాగా నేమ్ చేంజర్ అనే కార్యక్రమాన్ని పెడుతూ జగనన్న అమ్మఒడి ఇస్తే తల్లికి వందనాలు పేరు మారుస్తాడు తప్ప జగనన్న ఇచ్చిన 85 లక్షల మంది తల్లులు కూడా ఇది ఇవ్వలేదు. ఇంకా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మైకి పెట్టుకొని చెప్తాడు, తమ్ముడు చెల్లమ్మలు ఒకరుంటే 15 ఇస్తాను, 2 ఉంటే 30,000 ఇస్తాను, 3 ఉంటే 45,000 ఇస్తానని. ఒక్క బిడ్డకి లెక్కే 85 లక్షల మంది తల్లులు, దాంట్లోనే 30 లక్షల మందికి కోట పెట్టావు. ఇంకా 2 పిల్లలు 3 పిల్లలకి నువ్వు ఎప్పుడు ఇస్తావయ్యా అని అడుగుతున్నా. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు కూర్చొని పిల్లల మధ్యలో భోజనం చేస్తున్న వీడియోని వదిలేరు. చాలా మహానుభావుడు, డౌన్ టు ఎర్త్, పేదవాళ్ళకి సమానంగా కూర్చొని తింటున్నాడని వాళ్ళ ఛానల్స్ లో కలరంగిస్తున్నారు. మరి అంత గొప్పవాడైతే అప్పుడే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేయాలన్న ఆలోచన రాలేదు? నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు, యూనిఫాము, పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలన్న ఆలోచన రాలేదు? ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా. సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మా తల్లులు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీకే రుణాలు, డ్వాక్రా, అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే అందరికీ గుర్తొచ్చేదంటే ఇసుకలో ఎలా దోచుకున్నాడు, కంకర్లో ఎలా దోచుకున్నాడు, గ్రనైట్ లో ఎలా దోచుకున్నాడు, మద్యంలో ఎలా దోచుకున్నాడు, పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లలో ఎలా దోచుకున్నారు, కల్తీ మందులో ఎలా దోచుకున్నారు, గంజాయి డ్రగ్స్ ప్రజలకు అందించి ఈ రోజు ఎలా దోచుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సో ఇది మంచి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముంచే ప్రభుత్వం. ఈ ముంచే ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ముంచేయాలని కూడా అందరికీ కోరుకుంటున్నాను. అలాగే మనల్ని మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి పారేయమని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నాం. జగనన్న ఇచ్చిన డిజిటల్ కోడ్ మీద నిల్చున్నాడు, మాట్లాడతాడు. తల్లికి వందనం అనేది లోకేష్ బ్రెయిన్ చేసినాం. అన్ని బాగానే ఉండేదా? ఒరే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా, మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము, కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అంతగానే ఎందుకంటే
ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ మీద అభిమానం ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకు ఉండేది. ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెడతాం, ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడుగా ఎవరు లేరు. ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజాసేవలో, ప్రజలకు మంచి చేయాలని. ఏమా ఒక్క నిమిషం ఆలోచన చేయండి అమ్మా. ప్రతి నెల ఒక పథకం ఇచ్చినారు, ప్రతి నెల ఒక పథకం. అమ్మోడిస్తే, చేయూత ఇస్తే, ఆసరా ఇస్తే, విద్యా దీవెన ఇస్తే, వసతి దీవెన ఇస్తే, గోరుముద్ద అంటే, ఇంటి పట్టాలంటే, ఇళ్ల నిర్మాణం అంటే, పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా. ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా మాకందరికి? మీరు గడపగడప తిరగాలనుకుంటున్నారు. ఏం చెప్పాడు? గడపగడప తిరగండి, చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాభా తిరగాలట, ప్రతి గడపకాడికి పోవాలట. ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు ఏమవుతారని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు ఉంటారు కదా, పోటీనా, మీ ఊరికి పోటీనా, ఆ పోటీ కాడ నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకందరికీ కల్తీ లేని నాణ్యమైన మందు సాగినాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు సాగి చెప్పినాడు. ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రాండ్ల పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా నువ్వు మద్యం పైన అంటే, నా పేరు పెట్టినాక ఇక్కడ నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకందరికీ తెలియజేసుకుంటూ, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేమందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టనిక పరిగ్రామంతో కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మండల అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా పూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో. నేను దర్శికి వచ్చి మా శివన్న గురించి చెప్పి పోయినా కానీ చెప్పిన విధంగానే మంచి మెడికల్ ఆ రోజు దర్శి నియోజకవర్గంలో గెలిచినాడు. చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షుడైనాడు. మొన్న పొదిలి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా పొదిలి వైపు చూసే పరిస్థితిలో పొదిలి మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెద్దలు సతీష్ అన్న గారు కూడా ఉన్నారు. మా సతీష్ అన్న గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గొప్ప వకీలు, చంద్రబాబు నాయుడు గంగ తెలియజేయడం అన్ని తెలిసిన వ్యక్తులలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు మా సతీష్ అన్న. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువకులకు అందరికీ అండగా ఉండడం నిజమైన చాలా సంతోషించదగిన విషయం.
మేము ఈరోజు ఈ కొండపి నియోజకవర్గంలో మా సురేష్ అన్నకు అండగా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటా అంటే జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని అభివృద్ధి కార్యక్రమాలని పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 వల్ల మాత్రం కార్యకర్తగా మొదటి ప్రయారిటీ ఉండాలని చెప్పి మీకందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈ కొండపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తుంటూ మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సురేష్ అన్న లాంటి మంచి వ్యక్తులకు మీ అభిప్రాయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. కొండపల్లిలో ఈరోజు జరుగుతున్న ఈ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా సోదరుడు ఆదిమూలం సురేష్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా తాము ఇచ్చిన సూపర్ 6 కానీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన 143 కానీ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పప్పులు పిల్లలు మొత్తం ఉండేటప్పంత పేదవాడికే కూర్చోబెట్టి నేనెంట బతకాలా, నా కొడుకెంట బతకాలా, నా దత్తపుత్రుడెంట బతకాలా అనే బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారటమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారంట. ఎవరు చెప్పినది? చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివెందుల్లో. ఈయన కొత్త వచ్చి మళ్ళీ యువనవాళ్ళు జరిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే పడదు వీళ్ళకి ఎవరికి కూడా. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒకటేసారి అందరికీ నమస్కారం చెప్తున్నానా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి కొండపి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా మీటింగ్ మొదలై ఇప్పటికి ఒక 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకేం నిజంగా వెళ్ళేవారు. కానీ ఫైనల్గా 2 వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇయ్యారు ఎవరు. ఈరోజు దాదాపు పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండపి వరకు మాత్రమే తెలిసేది.
ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకు అంటే ఈ జనాలను, ఈ ఊపును, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమానే అంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటే నిజమంటే నాకు బాగుపడి సినిమా చూసేటుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల ముందు వెళ్ళామో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రమే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయినాం ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పొదిలిలో పొగాకు రైతుల సమస్యల పైన మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యల పైన మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యల పైన మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీల పైన కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడుతాడు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలు అందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జూట తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ ముందు వస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతామంట. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్ గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి ఒరి నీ కుక్కపిల్ల బలి ఉంది అని అంట. కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్న నీ కుక్కపిల్ల మస్తుందా అని అంట. వాడు మళ్ళా చూసుకొని కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్న నీ కుక్కపిల్ల బలి ఉందన్నా అని అంట. గొర్రెపిల్ల అందరూ కుక్కపిల్ల అంటున్నారు, కుక్క తీసి నిజంగా కుక్కపిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అంట. వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రెపిల్లని ఎత్తుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పథకాలన్నీ ఇచ్చేసినాడు అన్నాడు. అయిపోయినాక పవన్ కళ్యాణ్ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినాడు. అయిపోయినాక బీజేపీ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారని చెప్పుకుంటే తిరగాల్సిందే తప్ప రాష్ట్రం నెత్తి మీద తోపే మిగిలేదు ఏం. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి అడుగు అంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరి అడుగు అవుతారు సార్. ఏ పథకం ఇవ్వకుండా మేము ఎడవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట. అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు. ఏంటి ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట. ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఒక పథకం. ఆయన ముఖ్యమంత్రి ఉండేది 5 ఏళ్ళు, ఆయన ప్రవేశపెట్టింది సూపర్ 6 అంటే 5 ఏళ్లలో 6 పథకాలు. అబద్ధం చెప్పినప్పుడు దొరికిపోతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు కొండపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి
మాట్లాడేగా సాధారణంగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. రాజశేఖర్ గారి విగ్రహానికి పూలమాలలు చేస్తూ అందరూ కూడా పెద్దల పూజలు నిధుల నాగేశ్వరరావు గారికి మాజీ మంత్రి గారు పెద్దల పూజలు మాజీ మంత్రి గారు ఆర్కే రోజా గారికి యువ నాయకులు సిద్ధార్థ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు కుమారి మాధవ గారికి పార్లమెంటు పరిశీలకులంతా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దవాడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అంటే జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 మాత్రం కార్యకర్తగా మీకందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి, సురేష్ అన్న లాంటి మంచి వ్యక్తులు ఉన్నాయి, మీలాంటి కాదు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. చివరిగా ప్రార్థిస్తూ మాన్సీ గారిని ఎవరందరిపై చర్చ ప్రసంగించవలసిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తాము. నియోజకవర్గంలో కూడా చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్ లో, ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగన్ చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉంటే అర్హులైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వారి మేనిఫెస్టో వారే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటే తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మంది రావాలి, 500 మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకి సమస్య వచ్చినా, ఒక మహిళకి సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగనన్న వచ్చినా, జగనన్న పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈ
చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు. గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా? ఇలాగే ఎగిరెగిరి పడితే జనం ఎవరేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అనుభవం ఉంది, విషయం ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థి తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ 5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు బొద్దింకి వేసిన భోజనం, జర్రు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మందిస్తానని మందుబాబుని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా? చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోటి బొమ్మలు చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కనిపించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూస్తూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు, విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని
బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాలని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముగ్గురు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూడని ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారులకి రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ ముగ్గురు చూస్తుంటే ఈ 3 కోట్ల వ్యవహారాన్ని గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమైన సార్ మీరు ఆలోచించండి. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోనం చేసుకొని, జోబులు చిల్లు పెట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా, చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము. 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు 7 దాటక ముందు ఏటి మల్లన, 7 దాటిన తర్వాత బోడి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. అండ్ ఈ రోజు ఆదిమూలం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు. అవునా కదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉండాలి అనేది ఆదిమూలం సురేష్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగనన్న కలలు కన్న విధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని ప్రపంచంలో పోటీ పడి నిలబడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకోవాలి అని జగనన్న కలలు కన్న విధంగా అమ్మ ఒడితో ప్రారంభించి స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరుకుందతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాబ్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈరోజు స్కూల్స్ ని ఏ విధంగా రెనోవేట్ చేయించి ఒక చక్కటి చదువును అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే విధంగా చేయాలనుకున్నారు. జగనన్న కోరుకున్న దాన్ని తూచా తప్పకుండా ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్కి వెళ్తే మీకే అర్థమవుతుంది.